శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం జాతక చక్రం వేసే విధానం చూస్తున్నాం. ఇప్పుడు నిన్న తీసుకున్న మోడల్లో ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో తత్కాల గ్రహ సంపత్తిలో మీరు రాసుకున్నారు. ఇప్పుడు అవి మనం రాశి చక్రం అంటాం. అంటే చక్రాలు ఇందులో 24 చక్రాలు ఉంటాయి, 30 కూడా ఉంటాయి. అందులో రాశి చక్రం అనేది ఒకటి ఫస్ట్. ఇందులో ఈ రాశి చక్రంలో మీరు ఇందాకటి గ్రహాలని మనం ఇందులో పోస్టింగ్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చంద్రుడు స్వాతి 1లో చంద్రుడు ఉన్నాడు. స్వాతి 1 అంటే మొన్న మీరు ఫస్ట్లో నేర్చుకున్నారు. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం, కృత్తికలో 3, రోహిణి మృగశిర 2, వృషభం, ఇలా మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా రాసులు మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ రాసుల్లోనే ఇప్పుడు మనం స్వాతి 1 ఎక్కడికి వస్తుంది? ఇక్కడ చిత్తం 3, 4 స్వాతి 1 ఇది తులారాశి. కనుక స్వాతి 1లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చంద్రుడిని వేసుకోవాలి. అది నెక్స్ట్ ఇప్పుడు శుక్రుడు శ్రవణం 4 శుక్రహాన్ని రాసుకున్నారు మీరు. ఇక్కడ శ్రవణం, ఇక్కడ మీరు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఇది మకరంలో ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రవణంలో ఉన్నాయి కాబట్టి శుక్రుడు ఇక్కడ మనం శుక్రుడిని వేసుకోవాలి. నెక్స్ట్ బుధుడు శతభిషం 3లో బుధుడు, ఇది ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఇది కుంభరాశి. ఇప్పుడు శతభిషం 3లో బుధుడు, ఇది శతభిషంలో బుధుడు. అది తర్వాత గురుడు భరణి 2 గురుడు, అశ్విని భరణి కృత్తిక పాదం మేషం, భరణిలో ఇక్కడ గురుడు. నెక్స్ట్ రవి శతభిషం 3 రవి, ఇది శతభిషం 3 రవి. ఇంకా కుజుడు శ్రవణం 2 కుజుడు, ఇంకా శని శతభిషం 3 శని, తర్వాత రాహు రేవతి 3 రాహు మేనం, కేతు రాహుకి ఆపోజిట్లో కేతు ఉంటాడు. రేవతి 3లో అయితే చిత్త 1 కేతు. వీళ్ళు రాహు సంచారం ఇలా వస్తారు, కేతు ఇలా పెడతారు అపసవ్యంగా. ఈ గురుడు వీళ్ళంతా ఇలా రొటేట్ అవుతారు మిగిలిన వాళ్ళంతా. అది ఆ వాటికి ఉన్న గ్రహాల యొక్క డిఫరెన్స్. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నవగ్రహాలని మనం రాశి చక్రంలో వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి మెయిన్గా మనకి రాశి చక్రంలో వేసేసాం. అయితే లగ్నం వేయాలి. లగ్నం మనం ఎలా వేయాలో నేర్చుకుందాం. లగ్నం నేర్చుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ రోజు సూర్యోదయం టైం నోట్ చేసుకోవాలి. 6:23 జనన సమయం 9:15. అక్కడి నుంచి ఇక్కడికి టైం ఎంతో అంటే జననకాలం సూర్యోదయాది జననకాలం గంటల నిమిషాల్లో పెట్టుకుందాం. 2 గంటల 52 నిమిషాలు మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1:72 నిమిషాలు. ఇది మీరు నోట్ చేసుకుని ఒక పక్కన ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ విషయం జననకాలం నుంచి సూర్యోదయం నుంచి జననకాలం యొక్క టైంను బట్టి చాలా క్యాలిక్యులేషన్లు వేసుకుంటాం. అందుకని ఇది ఒకటి. ఇది మనకి లగ్నానికి బాగా ఉపయోగపడుతుంది. 172
ఇప్పుడు మీకు లగ్నం ఎలా కట్టాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు లగ్నం అంటే ఉదయించటం అని అర్థం. అంటే అర్థం ఏంటంటే మీరు భూమి మీద ఇలా ఉన్నారు. ఈ భూమికి ఎదురుగుండా మీకు నేను చెప్పాను, మీకు ఒక చక్రంలాగా ఈ రాసులతో తిరుగుతూ ఉంటుంది. ఒక బెల్ట్ ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బెల్ట్లో మీరు ఉదయం సూర్యోదయానికి రవి కుంభంలో ఉన్నాడు. అంటే మీరు అప్పుడు చక్రం వేసినప్పుడు మీరు ఏం చేశారు? సూర్యుని ఎక్కడ వేసుకున్నారు? మీరు కుంభంలో వేసుకున్నారు. శతభిషం 3 అక్కహ అని వేసుకున్నారు. అది చాలా గుర్తుపెట్టుకోండి. అంటే శతభిషం 3లో సూర్యుడు ఉన్నాడు. అంటే కుంభమాసం, మేషమాసం, కుంభమాసం అంటారు కదా, అది కుంభమాసం అయింది. అంటే కుంభమాసం అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ సూర్యోదయం అవుతున్నప్పుడు కుంభంలో రవి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రవి భూమి నుంచి కనబడుతూ ఉంటాడు. కనబడుతున్నప్పుడు భూమి ముందు ఈ కుంభం అనే బెల్ట్ వచ్చింది. కుంభం అనే బెల్ట్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఇదో బెల్ట్ కదా. మీకు ఇలాంటి బెల్ట్లు మీకు చెప్పాను కదా. ఇలా మొత్తం మనకి డే టైంలో 6 కనబడతాయి, నైట్ టైం 6, మొత్తం 12 బెల్టులు. అంటే 12 రాసులు, 12 ఏరియాలు. అలా మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఈ డేట్కి సూర్యుడు ఎదురుగుండా మనకి కుంభం అనేది ఏరియా కనబడుతుంది. ఇది ఎప్పటి నుంచి కనబడుతుంది? జనవరి 14 నుంచి మకరం వస్తే, అంటే అరౌండ్ ఫిబ్రవరి 14 నుంచి కుంభమాసం. అంటే ఇక్కడ మనకి కుంభమాసం క్లియర్గా తెలుస్తుంది, మీరు ఇదే ఒక్కర్లేదు. అయితే ఇక్కడ మనకి ఈ సూర్య సంచారాన్ని మీరు చూసుకోండి. అంటే ధనిష్ట మూడు, కుంభే అంటే ఫిబ్రవరి 13. సో ఫిబ్రవరి 13కి కుంభంలోకి రవి ఎంటర్ అయ్యాడు. ఫిబ్రవరి 13 అప్ టు మార్చి అరౌండ్ 13 వరకు ఉంటాడు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 13 ఇక్కడెక్కడో మొదలైంది అనుకోండి. ఇప్పుడు మ్యాక్సిమం ఎంత ఉంటుందండి? ఇది మార్చి 13 వరకు ఈ కుంభం ఏరియా మన సూర్యోదయం టైంకి కుంభం ఏరియాలోనే ఈ సూర్యుడు ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు ప్రతి నెల ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మారుతాడు. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మారుతాడంటే భూమి ఆ విధంగా టిల్ట్ అవుతూ వెళుతూ ఉంటుంది. అంటే ఈ సూర్యుడు ఈ షేప్లోకి వస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం కుంభం షేప్ దగ్గర రెడీగా ఉన్నాడు. ఈ కుంభం దగ్గర ఉన్నప్పుడు మామూలుగా అయితే ఫిబ్రవరి 13 దగ్గర మొదలైంది ఫిబ్రవరి. కానీ జననం ఫిబ్రవరి 29, అంటే ఒక 16 రోజులు అయింది. 16 రోజులకి కుంభంలో ఒక హాఫ్ పోర్షన్ అయింది. అందుకనే శతభిషం 3కి, అంటే యాక్చువల్గా ఎక్కడి నుంచి రావాలి? ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3కి వచ్చాడు. అంటే టోటల్ 30 డేస్లో ఈ 9 పాదాలు సరిపోతాయి రవికి. ఇంకా ఇన్ డీటెయిల్ మధ్యలో వస్తూ ఉంటుంది. 1 డేలోనే ఇది గబగబా అర్థం అవ్వదు. కొంచెం మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటానికి చూడండి. మీరు కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఇన్ డీటెయిల్ ఎలా చెప్పాలో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇది చూడండి. ఇప్పుడు ఈ కుంభంలో రవి వచ్చేటప్పటికి సూర్యోదయానికి కుంభలగ్నం కింద మనం ట్రీట్ చేస్తాం. ఈ కుంభలగ్నానికి ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ లగ్న ప్రమాణాలని మనకి పంచాంగాల్లో ఇస్తారు. అంటే మనకి చెప్పాను కదా, 24 గంటల్లోనూ 12 రాసులు,
రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే అరౌండ్ 2 అవర్స్కి ఒక లగ్నం మారుతూ ఉంటుంది. 2 అవర్స్ ఉండదు, ఒక్కొక్కసారి 1 అవర్ 40 మినిట్స్ నుంచి 2 అవర్ 20 మినిట్స్ లోపు వరకు ఈ 12 రాసులు 12 లగ్నాల కింద రొటేట్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ కండిషన్లో ఈ కుంభలగ్నం అనే ప్రమాణం తీసుకుని అది ఎంత మనకి అయిపోయిందో మనం చూసుకుని మనం ముందుకు వెళుతూ ఉండాలి. అందుకని ఇప్పుడు ఆ సూర్యోదయానికి అంటే ఆ కుంభలగ్నం ప్రమాణంలో ఈ ఎంత మీకు భుక్తి అని రాస్తారు. మీకు చూడండి, మీకు అదే రోజు పంచాంగంలో అదే వరుసలో మీకు రాస్తారన్నమాట. అంటే చూడండి, గురువారం పంచమి, చిత్తా నక్షత్రం, వృద్ధి, కౌలవ, తైతుల, అమృతం ఇవన్నీ రాస్తూ చివరికి మీకు భుక్తి 0.51 అని ఉంది. అంటే ఇవి గంటల నిమిషాల్లోకి వస్తాయి. కనుక కుంభలగ్నం ప్రమాణం తీసుకుని మనం అందులోంచి తీసివేసి ఇది బ్యాలెన్స్ కింద ట్రీట్ చేసుకుని మళ్ళీ కుంభం తర్వాత మీనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఎప్పటివరకు యాడ్ చేసుకోవాలి? మీ కిందాక మీరు సూర్యోదయాది జనన కాలం ఒక పక్కన వేసుకున్నారు. మీరు 172 నిమిషాలు. ఈ 172 నిమిషాలు వచ్చే వరకు ఇవి కలుపుకుంటూ వెళితే అప్పుడు మీకు ఏ లగ్నంలో జననం అయిందో తెలుస్తుంది. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దాంట్లో మనం ఇది ఎంతవరకు మీకు అర్థమో చూసుకుని దాన్ని కంటిన్యూ చేద్దాం.